వెల్కమ్ టు నెట్ లైఫ్ స్టైల్. దిస్ ఇస్ జీవి అంచే. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు క్లైమేట్ చూసారా, చాలా బాగుంది. సో మేము చెస్పిక్ బే అనే ప్లేస్కి వెళ్తున్నాము. సో నేచర్ చాలా బాగుంటుంది అక్కడ. కొన్ని ప్లేసెస్ మీకు చూపిస్తాము. హోప్ యూ విల్ హ్యావ్ గుడ్ టైమ్ విత్ us. ఓకే Dear friends, today we are going to Chesapeake Bay. That is one other bay in Maryland. It's a beautiful shore. Before we are going there, we just want to show the road to you. It's a beautiful road. You can see it here. Especially when the sun is shining, you can enjoy driving. So we are inviting you to enjoy with us and see the road, how people are driving here. And my wife is driving and I am just sitting on the right side taking the video, and it's so beautiful. You can see the trees like a wall on both the sides. It is so green and beautiful. You can admire the nature and you can enjoy God's creation, and also you can see the clouds and blue sky. So it's like a feast when you go out to your eyes. So just enjoy with us, and we are going to show to you a beautiful bay. ఇప్పుడు చూసారు కదా ఎలా నేను డ్రైవ్ చేస్తాను. ఇప్పుడు స్లో లైన్కి వచ్చాను. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఇలా డ్రైవ్ చేసేటప్పుడు, ఎప్పుడైనా మీరు ఈ కంట్రీకి వచ్చినప్పుడు మీరు స్పీడ్ మెయింటైన్ బాగా చేసుకోండి. ఎందుకంటే మెరీల్యాండ్లో చాలా స్ట్రిక్ట్ అన్నమాట. ఎక్కడ చూసినా పోలీసులు ఉంటారు. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఓకే, లేకపోతే ఫైన్ కట్టాలి మీరు. ఓకే, చాలా ఎక్కువ డబ్బులు వేస్తారు. 200, 100, 300 అట్లా వేస్తారన్నమాట. సో మనం డబ్బులు ఎందుకు పోగొట్టుకోవాలి, జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే కొంతమంది మనం డ్రైవ్ చేసేటప్పుడు దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్. ఓకే, సో వాళ్ళ మైండ్ సెట్ కూడా మనం మన మనసులో పెట్టుకొని డ్రైవ్ చేయాలన్నమాట. ఎందుకంటే మనం ఎంత మంచిగా డ్రైవ్ చేస్తున్నా సరే మన ముందు నుంచి వచ్చి మన సైడ్ నుంచి వచ్చి మనకి హిట్ చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఎస్పెషలీ కొంతమంది చాలా స్పీడ్గా వెళ్తారన్నమాట. వెళ్ళేటప్పుడు మనం ప్యానిక్ అవ్వకూడదు అన్నమాట. ప్యానిక్ అయ్యామనుకుంటే కారు వెంటనే అటు ఇటు వెళ్ళిపోతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను కారు ఇప్పుడు ఇంత స్పీడ్ నడుపుతున్నాను, 115 స్పీడు ఇన్ కిలోమీటర్స్లో నడుపుతున్నాను నేను. అయినా సరే మన కారులో కూర్చున్నప్పుడు ఇక్కడ అమెరికన్ కార్లు ఎలా ఉంటాయంటే 35 స్పీడ్ వెళ్ళినట్టే ఉంటుంది. ఓకే, కానీ నేను చాలా స్పీడ్ వెళ్తున్నాను. సో అందుకనే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చూసారా ఎంత సిస్టమేటిక్గా వెళ్తున్నారో అందరూ. ఓకే, వాళ్ళు ఇప్పుడు ఈ లైన్లోకి రావాలంటే వాళ్ళు చక్కగా సిగ్నల్ వేసి రావాలన్నమాట. కొంతమంది ఒక్కోసారి వేయినప్పుడు మనం డ్రైవ్ చేసే వాళ్ళు మనం చాలా జాగ్రత్తగా చూసుకొని డ్రైవ్ చేయాలి. లేకపోతే మనకే ప్రాబ్లం అవుతుంది, యాక్సిడెంట్స్ అవుతాయి అన్నమాట. ఓకే, కానీ ట్రై టు ఫాలో ద రూల్స్ 100%. ఎందుకంటే స్టార్టింగ్ డ్రైవింగ్ లెసన్స్ ఇచ్చినప్పుడు వెరీ స్ట్రిక్ట్లీ దే ట్రై టు గివ్ అస్ ద ఎగ్జామ్స్. ఆ ఎగ్జామ్స్ పాస్ అవుతేనే మనకి లైసెన్స్ వస్తుంది. ఇక్కడ మనకు ఎక్కడైనా మన ఇండియాలోనూ కూడా ఉంటుంది అలా రూల్స్. కానీ చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తారు ఇక్కడ రూల్స్. అది మెయింటైన్ చేయకపోతే అసలు లైసెన్స్ రాదు ఇక్కడ అన్నమాట. సో అదొకటి వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఆ లైసెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది రాకముందు చాలా కష్టపడాలి, టెస్ట్ రాయాలి. ఒకసారి ఫస్ట్ టైం మనం 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 5 క్వశ్చన్స్ బాగా రాశారనుకోండి మీరు టెస్ట్ పాస్ అయిపోతారు. ఒకవేళ ఫెయిల్ అయ్యారనుకోండి డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. సో అదొక్కటి గమనించుకోవాలి. సో ఇప్పుడు మేము వెళ్తున్నప్పుడు ఒక అతను చాలా స్పీడ్గా వెళ్ళిపోయాడు. మా ముందు నుంచి కట్ చేసి వెళ్ళిపోయాడు. అలాంటప్పుడు నేను వెంటనే ఏం చేశాను, బ్రేక్ వేసాను.
మనం కూడా అదే స్పీడ్ లో వెళ్ళిపోయాం అనుకోండి, సో ప్రాబ్లం అవుతుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. 6 months తర్వాత ఈ గ్రీనరీ ఉండదు, ఓకే, అస్సలు ఉండదు, పచ్చిగా ఉండదు, అంతా డ్రై అయిపోయి ఎండిపోయిన మొక్కల్లా కనపడతాయి అన్ని. కానీ ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. యూనో గాడ్ క్రియేటెడ్ దిస్ వరల్డ్ వెరీ బ్యూటిఫుల్ అన్నమాట. చక్కగా క్రియేట్ చేశారు దేవుడు. చూస్తానికి 2 కళ్ళు సరిపోవట్లేదు ఈ పచ్చదనానికి, అంత బాగుందండి. యూనో మీరు ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు అక్కడ ఒక లైట్ వస్తుంది, అది ఏంటంటే స్పీడ్ అన్నమాట. స్పీడ్ లిమిట్, లేకపోతే సైడ్ నుంచి ఎవరైనా పని చేస్తున్నారు అనుకోండి, లాన్ మూవ్ చేస్తూ ఉంటారు, గడ్డి క్లీన్ చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళు ఇక్కడ సైడ్ వెహికల్స్ పెడతారు. ఇలా వెహికల్స్ పెట్టినప్పుడు మనం స్లో చేయాలి, వెహికల్ స్పీడ్ వెళ్ళకూడదు, స్లో చేయాలి, ఓకే, అదన్నమాట. ఇప్పుడు ఇది ఒక ఎగ్జిట్ అండి. ఎవరైనా ఎగ్జిట్ వేరే రైట్ నుంచి వెళ్ళాలనుకుంటే వాళ్ళు ఎగ్జిట్ అయిపోయి వెళ్ళిపోతారు. ఇట్లా రిచ్మండ్ వాషింగ్టన్కి వెళ్ళాలంటే ఇట్లా రైట్కి వెళ్ళిపోతారు. మేము స్ట్రైట్కి వెళ్ళాలి కాబట్టి స్ట్రైట్కి వెళ్తున్నాం అనమాట. చూడండి నేను స్లో లైన్లో ఉన్నాను, ఇప్పుడు కూడా స్లో లైన్లోనే ఉన్నాను, ఎందుకంటే మనం వీడియో చేసుకుంటున్నాం కాబట్టి నేను స్లో లైన్లో ఉన్నాను అనమాట. ఓకే, చూడండి ఇది ఒక బ్రిడ్జ్ కింద ఇలా వెళ్తున్నాం మనం. ఇదిగోండి, ఇప్పుడు మనం ఎగ్జిట్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఎగ్జిట్ అవ్వాలన్నమాట. ఎగ్జిట్ అవుతాం మనం 665కి. రైట్ తీసుకోమని చెప్తుంది మనకి. నా పక్కన వేరే కార్ వస్తుంది, ఇంకొక కార్ కూడా వస్తుంది. ఈ కార్ వెళ్ళిపోయాక నేను తీసుకుంటాను. అదిగోండి ఇలా రైట్కి వచ్చేసాను, ఆ లైన్ నుంచి ఇక్కడికి వచ్చేసాను. సో ఇలా వెళ్తున్నాను అన్నమాట. ఇక్కడ GPS చాలా క్లియర్గా చెప్పుద్దండి, నేను అసలు చాలా చక్కగా చెప్పుద్ది GPS. ఇక్కడ 55 స్పీడే వెళ్ళాలండి, ఎక్కువ వెళ్ళకూడదు. ఎక్కువ వెళ్ళామనుకుంటే టికెట్ వస్తుంది మనకి. ఇప్పుడు లెఫ్ట్ తీసుకోమని అంటున్నారు. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, మళ్ళీ కలుస్తాం. బాయ్.